Namaste. Welcome to Pura Local Special Story. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుపొందేందుకు ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే లోక్సభ స్థానాలని ఏఐసీసీ తెలంగాణపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? విపక్ష బీజేపీ బీఆర్ఎస్లను ఎలా ఢీకొట్టబోతోంది? వాచ్ ది స్టోరీ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అత్యధిక లోక్సభ స్థానాలు గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ సీట్లలో విజయ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా బీజేపీ బీఆర్ఎస్ల స్థానాల్లో కూడా గెలవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపేందుకు ముందుకు కదులుతోంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బీఆర్ఎస్ బీజేపీలను ఢీకొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అధికార జోష్ మీద ఉన్న హస్తం పార్టీ లోక్సభలో మెజార్టీ సీట్లు గెలిచి రాహుల్ గాంధీకి గిఫ్ట్గా ఇవ్వాలని చూస్తోంది. 17 లోక్సభ స్థానాల్లో బలం ఉన్న స్థానాలెన్ని, బలం లేని స్థానాలెన్ని, ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ యనుమల రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్క సీట్ను కూడా కోల్పోకుండా కష్టపడి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అందుకు తగ్గ కార్యాచరణ చేస్తున్నారట. గాంధీభవన్ వేదికగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష బీజేపీనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. దీంతో బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్థానాలపై ఫోకస్ చేసిందట. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని ఓడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అటు నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్లో సోయం బాపూరావు లాంటి కీలక నేతలకు ఓటమి రుచి చూపించేందుకు హస్తం పార్టీ తాహలాడుతోంది. మల్కాజ్గిరి ఎంపీగా గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి మల్కాజ్గిరి అభ్యర్థి పోటీలో ఎవరు ఉండబోతున్నారనేది ఆసక్తిగా మారింది. విపక్ష బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ ఎవరు ఆశిస్తున్నారనేది ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించాల్సింది. కాంగ్రెస్ బడా నేతలు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారట. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి పార్లమెంట్ కలిసి రాగా మిగతా నేతలు కూడా మల్కాజ్గిరిపైనే గురిపెట్టారని తెలుస్తోంది. రెండు 2019లో నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో నిలిచి గెలుపొందారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు మంత్రులయ్యారు. దీంతో ఈ పార్లమెంట్ సీట్లలో ఎవరు నిలిచుంటారనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే నల్గొండలో ఎంపీ అభ్యర్థిగా ఎవరిని నిలబెడుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి అంతటి బలమైన నేత ఎవరున్నారని పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి కావడంతో నల్గొండ సీటుపై ఏ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో భిన్నమైన తీర్పును తెలంగాణ ప్రజలు ఇస్తారని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో గులాబీ పార్టీని తెలంగాణ మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిందని భావించిన తరుణంలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలు గెలిచి చరిత్రలో నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఓటు బ్యాంక్ ఏమాత్రం తగ్గదని బలంగా నమ్ముతోంది ఆ పార్టీ. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్కు బీజేపీనే కావడంతో వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఓటరు ఏ విధంగా ఆలోచిస్తున్నారనే దానిపై ఆయా పార్టీలు మల్లకుల్లాలు పడుతున్నాయి. ఇది ఇవాంటి ప్రత్యేక కథనం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.